చెప్పే విధానంలో ఉంటుంది. గుర్తుపెట్టుకొని మనం వినే విధానం, ప్రాక్టీస్ చేసే విధానంలోనే ఉంటుంది. ఓకే, విల్ స్టార్ట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో we'll just start automation testing. As a part of that, I will open syllabus. Selenium course introduction, overview, automation, advantages, limitations or disadvantages. So avanni cheptanu. So we'll continue from here. I will just open first PowerPoint. Selenium introduction. Okay. Yeah. So basically, why Selenium? So in order to automate the tests, so means it will automatically run based on our instructions. So that will be associated means ela. So we can use many programming language like limitedly, like C# means .NET లో వాడొచ్చు, Java జావాలో వాడొచ్చు, జావా బేస్డ్, జావా స్క్రిప్ట్ బేస్డ్లో కూడా వాడొచ్చు, పైథాన్ బేస్డ్లో కూడా వాడొచ్చు. Today we are focusing on Java because many banking applications still will run on Java only. Automation testing is main important on those particular applications. Anduvalla it is very important. So now Selenium is mainly for web automation. Means every application will be web application first, then it will be converted into desktop or iOS, Android. First is the web application. Based on that is converted. Anduvalla first web automation, Selenium is mainly for that. So ఇప్పుడు మనం Selenium run చేస్తున్నాం అనుకోండి. So it will run in browsers. So it will run in all the browsers. For example, Selenium we need to download for Selenium Chrome, then driver అంటాం, Selenium Edge driver, Selenium Mozilla driver. ఆ విధంగా we need to install it. సో ఇప్పుడు సెలీనియంలో 2-3 పార్ట్స్ ఉంటాయి, అవి చెప్తా. సో బేసికల్గా కరెంట్లీ రన్నింగ్ సెలీనియం వర్షన్ వచ్చి ప్రీవియస్లీ సెలీనియం గ్రే కలర్లో ఉండేది. నేను చూపిస్తా. వర్షన్ 4లో గ్రీన్ కలర్లో వచ్చింది. చూడండి, నేను చూపిస్తాను. సెలీనియం ఐకాన్ ఉంది కదా, ఇమేజెస్, లెట్స్ సీ. సో ఇది నౌ ఇట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్. ప్రీవియస్లీ ఇలా ఉండేది అనమాట. సో ఇది లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఇట్స్ చేంజ్ ద ఐకాన్ ఆల్సో, సో దట్ వీ కెన్ సీ ద డిఫరెన్స్. సో ఇప్పుడు సెలీనియం అనే వెబ్కి వెళ్తే ఇలా ఉంటుంది, డౌన్లోడ్స్ ఇలా ఉంటుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో సెలీనియం వీ హ్యావ్ 3 కాంపోనెంట్స్. వన్ ఈస్ వెబ్ డ్రైవర్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద వెబ్ ఆటోమేషన్, అంటే వెబ్సైట్స్ ని ఆటోమేట్ చేసి బ్రౌజర్స్ లో పెట్టి. ఐడిఈ అంటే బ్రౌజర్ కి అటాచ్ అవుతుంది. సో వీ నీడ్ టు ఇన్స్టాల్ ఫర్ ద బ్రౌజర్. మీరు రన్ చేసినప్పుడు ఇట్ విల్ రికార్డ్ కదా, ఇక్కడ మనకి వీడియో రికార్డ్ ఉంది, ఇట్ విల్ రికార్డ్ అండ్ రన్ ఇట్ అండ్ నోటిఫై ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. దాన్ని మళ్ళీ ప్లే చేయొచ్చు మనం, అంటే రికార్డ్ అండ్ ప్లే బ్యాక్. ఇది ఐడిఈ. గ్రిడ్ అనేది మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్, మల్టిపుల్ ఓఎస్, మల్టిపుల్ బ్రౌజర్స్ మధ్య వీ కెన్ కమ్యూనికేట్ అనమాట. సో ఈ 3 యూజ్ చేసుకొని వీ కెన్ డూ ఆటోమేషన్, రైట్. తర్వాత ఒక్కసారి ఐ కెన్ ఓపెన్ మెటీరియల్. సో మనకు తెలుసు ఫస్ట్ సెలీనియంలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. వెబ్ డ్రైవర్, ఐడిఈ, గ్రిడ్. వెబ్ డ్రైవర్ ఫర్ ఆటోమేషన్, ఐఈడి విచ్ ఈస్ డెవలప్డ్ ఫర్ ప్లగిన్ ఫర్ క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్. ఐడిఈ అన్నిటికీ ఉండదమ్మా, ఓన్లీ క్రోమ్ కి ఫైర్ ఫాక్స్ కి మాత్రమే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ రికార్డెడ్ వీడియోస్ అండ్ ప్లే బ్యాక్ యూజింగ్ ఐడిఈ యూ కెన్ డూ, కానీ అది క్రోమ్ కి ఫైర్ ఫాక్స్ కి మాత్రమే, మిగతా వాటికి ఉండదు. మీకు ఐడిఈ రికార్డెడ్ కావాలి అనుకుంటే మాత్రం యూ నీడ్ టు గో విత్ క్రోమ్ ఆర్ ఫైర్ ఫాక్స్. సెలీనియం గ్రిడ్, సో ప్యారలల్ సైమిల్టేనియస్ విత్ డిఫరెంట్ బ్రౌజర్స్ అనమాట. సో మనకు ఆటోమేషన్ టెస్ట్కి ఎందుకు బేసికల్గా, సో వీ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ అండ్ వీ కెన్ డూ ద సేమ్ ఆపరేషన్ మెనీ టైమ్స్ అండ్ రీయూజ్ ద కోడ్. రీయూజబిలిటీ, రిలయబిలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్ మొత్తం ఉంటుంది. సో బికాస్ వీ కెన్ డూ అట్ వన్స్, ఇట్ విల్ రన్ ఎవ్రీ డే, రైట్, బికాస్ ఆఫ్ ప్రోగ్రామాటికల్లీ. ఇప్పుడు వీ కెన్ హ్యావ్ ఎ వెబ్సైట్. ఆటోమేషన్ ఎందుకో కూడా చెప్తా. facebook.com ఉంది, ఆర్ ఈవెన్ lms.com, lms.bytesplash.in, ఆర్ ఈవెన్ dell.com, amazon.in. సో ఉన్నాయి కదా. సో ఎవ్రీడే అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, ఏదైనా ఫెయిల్ అయిందా లేదైనా, హూ విల్ టెస్ట్? ఆటోమేషన్ టెస్ట్ విల్ రన్ ఆటోమేటిక్లీ. మీన్స్ యూ కెన్ రైట్ వన్స్, బికాస్ ఆ హోమ్ పేజ్ కోసం, ఆ హోమ్ పేజ్ టెస్ట్ చేయడానికి రోజు ఒక ఎంప్లాయీని పెట్టలేము కదా. ద థింగ్ ఈస్ ద ఎంప్లాయీ హూ కెన్ ఆటోమేట్ దట్ డైలీ వీ కెన్ హైర్. ఆ విధంగా మనం హైర్ చేసుకుంటాం కాబట్టి. సో ఇవన్నీ కంటిన్యూస్ టెస్టింగ్ అంటే అదే, డైలీ కంటిన్యూస్ గా టెస్ట్ చేయాలి. ఏదైనా ఫెయిల్ అయితే సర్వర్ డౌన్ అని చెప్పి మనకి ఇంటర్నల్ గా తెలిసిపోతుంది, రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి, మెయిల్స్ వచ్చేస్తాయి. దెన్ ఇమీడియట్లీ ఆటోమేషన్ టెస్టింగ్ టీమ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ సిట్ టుగెదర్ అండ్ డిస్కస్ అండ్ సాల్వ్ ద ఇష్యూ. దాన్ని ప్రియారిటీ 1 అంటాం, P1 టికెట్ అంటాం. P1 టికెట్ ఏంది, విత్ ఇన్ అవర్స్ లో అయిపోవాలి. P2 ఏంది, విత్ ఇన్ 24 to 48 days. P3 అంటే విత్ ఇన్ 1 week.
సో సపోర్ట్ జాబ్ వస్తుంది. ఏది యాజ్ ఎ ఫ్రెషర్ ఇఫ్ యూ జాయిన్ రైట్, విల్ గెట్ సపోర్ట్ జాబ్ టు sort out these issues, because you know the tech, you don't know that industry knowledge to do the development or something. అంటే ఎక్సెప్షనల్ గా చేయడానికి ఫ్రెషర్ గా వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ స్కిల్స్. ఇఫ్ యూ స్లో అండ్ స్టడీలీ అండర్స్టాండ్ ద థింగ్స్, హౌ ఇష్యూస్ విల్ బి సాల్వ్, ప్రొడక్షన్ లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, అలాంటి ఎలా సాల్వ్ చేయాలి, P1 P2 P3 టికెట్స్ అని అర్థం చేసుకున్న తర్వాత యూ విల్ బి బికమ్ యాస్ డెవలపింగ్. అందువల్ల ఫ్రెషర్స్ ఎంఎన్సీలో ప్రాజెక్ట్స్ ఇవ్వరు. మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఇవ్వరు అనమాట. సో ఆ విధంగా ఫస్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా, టెస్ట్ ప్లానింగ్ చేసుకుంటాం, మనకి ఏమేమి కావాలో రాసుకొని డిస్కస్ చేసుకొని, టెస్ట్ డిజైన్, మనకి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి, అవుట్పుట్స్ ఏమి ఇవ్వాలి, అంటే మనం ఆటోమేషన్ టెస్టింగ్ లో మాన్యువల్ ఎలా ఇస్తామో ఇలాగే, కానీ దాన్ని కోడ్ లో రాస్తాం. తర్వాత టెస్ట్ ఎగ్జిక్యూషన్, ఫస్ట్ ఆ డిజైన్ చేసిన తర్వాత లాజిక్ రాసి ఎగ్జిక్యూట్ ఎలా చేస్తాం. మనం ఆటోమేషన్ కాబట్టి వీ నీడ్ టు రన్ యూజింగ్ సెలీనియం. సెలీనియం అంటే ఎలా రన్ చేస్తాం, యూజింగ్ టెస్ట్ ఎన్జీ ద్వారా రన్ చేస్తాం. టెస్ట్ ఎన్జీని వీ విల్ కనెక్ట్ విత్ సెలీనియం, అంటే సెలీనియం ఇట్ విల్ రన్, కానీ దాన్ని నోటిఫై చేయడానికి ఏంది, టెస్ట్ ఎన్జీ విల్ టేక్ ద ఇన్పుట్ అండ్ క్రియేట్ ద రిపోర్ట్. అది మీకు తెలుసు. అంటే అందుకే మనం టెస్ట్ ఎన్జీ నేర్చుకున్నాం, బికాస్ సెలీనియం ఏం చేస్తుంది, వి విల్ సెలెక్ట్ ఎలిమెంట్ ఆటోమేటికల్లీ. ఇప్పుడు లాగిన్ పేజ్ ని మనం ఆటోమేట్ చేయాలి. ఆ లాగిన్ పేజ్ బటన్ క్లిక్ చేసాము, ఇన్పుట్ ఇచ్చాము, అవుట్పుట్ వచ్చింది. ఇదంతా సెలీనియం రికార్డ్ చేస్తుంది. ఏది, సెలీనియం ఐడిఈలో. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం ఫేస్బుక్ లాగిన్ పేజ్ LMS లాగిన్ చేసాం అనుకోండి, సెలీనియంలో ఎక్స్పాత్ అని ఉంటుంది, వెబ్ ఎక్స్పాత్ వెబ్ ఎలిమెంట్ ఉంటుంది. అంటే ఏంది, వెబ్ ఎలిమెంట్ లాగిన్ బటన్ ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరుని బట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా లాగిన్ ఇస్తాము, ఇన్పుట్స్ ఇస్తాము. ఆటోమేషన్ కాబట్టి డేటా ప్రొవైడర్ ద్వారా, డేటా ప్రొవైడర్ ద్వారా ఇట్ విల్ రన్ లాగిన్ పేజ్ 10 times అనుకో. సో అది ఐడి రికార్డ్ చేసుకుంటుంది. అగైన్ 10 times మనం 10 times చేసాం కాబట్టి 10 times అవుతుంది కాబట్టి 10 times అది లిస్ట్ అవుతుంది. సో దాన్ని మనం చూసి మళ్ళీ దాన్ని మనం రన్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. ఆ విధంగా సెలీనియం ఉంటుంది. సో ఇది కనెక్ట్ చేయడానికి టెస్ట్ ఎన్జీకి మనం ఇన్పుట్స్ ఇస్తామా, టెస్ట్ ఎన్జీ డేటా వస్తుందా. ఇప్పుడు ఈ వెబ్సైట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, సెలీనియం యూజ్ చేసుకొని క్రోమ్ డ్రైవర్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా కోడ్లోనే క్రోమ్ డ్రైవర్లో లాగిన్ పేజ్ ఓపెన్ చేసి ఆ URL ఇస్తాం. Based on that URL, it will select the login page. Login page లో లాగిన్ బటన్ కూడా మనం we need to select using Selenium. It will automatically do that. ఆ విధంగా ఉంటుంది. అది IDE రికార్డ్ చేస్తుంది. Selenium వెబ్సైట్ ఏం చేస్తుంది, గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా ఏదైతే వాడతాం దాన్ని కనెక్ట్ చేసి ఈ ఇన్పుట్స్ వెళ్ళేసి ఇట్ విల్ ఆపరేట్ అనమాట ఆటోమేటిక్గా. దాన్ని ఇది రికార్డ్ చేస్తుంది. గ్రిడ్ అనేది ఏంది, మల్టిపుల్ టెస్ట్ ని మల్టిపుల్ బ్రౌజర్స్ ని కనెక్ట్ చేస్తుంది. అది ఓవరాల్. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనము సెలీనియం ఐడి అంటే మనకేంది, రికార్డ్ అండ్ ప్లేబ్యాక్. అది ఒకసారి రికార్డ్ అయ్యి మళ్ళీ ప్లేబ్యాక్ అంటే అగైన్ వీ నీడ్ టు సీ. డీబగ్గింగ్ చేయాలంటే బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో యూజ్ చేయడానికి చాలా ఈజీ. ప్లగిన్స్ ఎక్స్టెన్షన్స్ అన్నిటికి ఉంటాయి. సో మనం ఇప్పుడు అది ఓన్లీ క్రోమ్ కి మొజిల్లాకి మాత్రమే ఉంటుంది. వీ కెన్ ఇన్స్టాల్ దట్ ప్లగిన్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పుడు ఆ ప్లగిన్ ఫస్ట్ ఐడి ఇన్స్టాల్ చేస్తాం. మనం ఐడి ఎలా రన్ అవుతుందో నేను చూపించాలి మీకు, సో దట్ యూ కెన్ సీ దట్ అనమాట. గో టు గూగుల్ క్రోమ్. సో నౌ చెక్ సెలీనియం IDE ఫర్ క్రోమ్. నేను క్రోమ్ వాడుతున్నా, మొజిల్లా అయినా వాడు, ప్రాబ్లం లేదు. క్రోమ్ వెబ్ స్టోర్కి వెళ్ళండి, ఏదైనా క్రోమ్ వెబ్ స్టోర్ కానీ మొజిల్లా వెబ్ స్టోర్ కానీ, యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్టెన్షన్, విల్ గెట్ ఇట్. చూడు ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి ఇది న్యూ వర్షన్కి మొత్తం గ్రీన్ ఉంది ఐకాన్. సో ఇక్కడ ఇది అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి ఇది ఉంది కదా, పిన్ చేసాం అనుకో ఇది ఇక్కడ పడిపోద్ది. అంటే ఎవ్రీ టైమ్ యూ నో నీడ్ టు ఓపెన్ అనమాట. అగైన్ నేను ఏం చేశాను, అన్పిన్ చేస్తే ఉండదు అనమాట, పిన్ చేస్తే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సెలీనియం వెబ్ ఐడి యూజ్ చేసుకొని ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసేది ఆటోమేట్ చేయొచ్చు. బట్ మనకు ఒక ప్రాబ్లం ఉంది, అది చేసిన తర్వాత చెప్తా. సో ఇప్పుడు ఐడిని యూజ్ చేసుకొని ఆటోమేషన్ టెస్టింగ్ చేయొచ్చు. బట్ ఎంతవరకు, ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసి క్లిక్ చేసేంత వరకే. దానికి ఇన్పుట్స్ ఇవ్వడం అన్ని చేయలేము కదా. మీకు తెలుసు డేటా ప్రొవైడర్స్ ఎన్ని కావాలి, దానికి జావా కావాలి, పైథాన్ కావాలి. సో ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. సో క్రియేటెడ్ న్యూ టెస్ట్ ఇన్ ప్రాజెక్ట్ అంటే కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి కొత్త టెస్ట్ క్రియేట్ చేయాలి. లేకపోతే ఏదైనా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉందనుకో, వీ కెన్ ఓపెన్ ఎగ్జిస్టింగ్. నేను ఆల్రెడీ మార్నింగ్ క్రియేట్ చేశాను, నిన్న క్రియేట్ చేశాను అనుకో, ఆర్ కొత్తది ఇప్పుడు క్రియేట్ చేయాలనుకో, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, శాంపిల్ డెమో. అది ఆల్రెడీ నా దగ్గర 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను 3 ఇస్తాను, శాంపిల్ డెమో 3. క్లిక్ ఓకే. ఇప్పుడు నేను ఏ వెబ్సైట్ మీద పర్ఫామ్ చేయాలి, బికాస్ ఇట్ ఈస్ వెబ్ ఆటోమేషన్ రైట్. నేను బైస్ప్లాష్ మీద చేద్దామా, స్టార్ట్ రికార్డింగ్. It will automatically open the Chrome web driver because I'm using in Chrome.
I click on home. And now I go to get started. See Selenium record click. It is recording. Again contact. Again mobile. See everything is recorded. Again contact access. Again whenever I click. Again submit. Again this one. Again home. Again courses. Just Angular enter chesa. It is filtered. Again if I remove everything is we got. Again Java. So we can do this. Again click courses. Again ఇక్కడ home లో మనకి LMS ఉంది. సో ఇంతవరకు I did. ఓకేనా, నేను బ్యాక్కి వెళ్ళిపోతా బికాస్ దట్ షుడ్ నాట్. ఇప్పుడు we can go with this and stop the recording. టెస్ట్ నేమ్ ఏది ఇస్తావు? బైట్ టెస్ట్ 2. ఓకేనా, వచ్చేసింది. ఒకవేళ మనము ఇదే ఆటోమేషన్ టెస్టింగ్ మనం చేయొచ్చు, కానీ మనకి డైనమిక్ గా చాలా ఇన్పుట్స్ ఇవ్వాలి డేటా ప్రొవైడర్ ద్వారా. యూ నీడ్ టు గెట్ ఫ్రమ్ డేటాబేస్. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ప్రోగ్రామాటికల్ గానే చేయాలి. అంటే డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే బ్రౌజర్ నుంచి అవ్వలేము. వీ నీడ్ టు యూజ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దట్ ఈస్ జావా ఆర్ పైథాన్ ఆర్ సంథింగ్. సో అందువల్ల ఆ విధంగా మనం డేటా తెచ్చుకొని వీ నీడ్ టు గివ్ డైనమికల్ ఇట్ మీన్స్ డెఫినెట్లీ విల్ గో విత్ సెలీనియం. అంటే హియర్ జస్ట్ ఐడిని యూజ్ చేసుకొని బేసిక్ క్లిక్ ఆపరేషన్స్ మనం చేయగలం అంతే. డేటా ఇచ్చి ఏం చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను రన్ చేస్తే అక్కడ ఏం జరిగిందో మొత్తం చూపిస్తుంది. నేనేం చేయను, అదే చేస్తాను. మీకు అర్థమైందా? రికార్డింగ్ అయ్యి ఇట్ విల్ ప్లే బ్యాక్ అనమాట. చూడండి నేను జస్ట్ కదిలిచ్చేస్తా ఉన్నా, అదేం చేస్తుంది అంటే ఫైండ్ అవుట్ చేస్తా ఉంటది. చూడండి ఇది లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం ఇదిగో ఇక్కడ ఇదిగో టెస్టింగ్ ఆ లేబుల్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది, అందువల్ల లేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ లేట్ అయితే మాత్రం అందుకే లేట్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ అర్థమైంది కదా, చూడండి ట్రై చేస్తా ఉంది. ఇదిగో ఇది కూడా ఒక ప్రాబ్లమే ఐడిఈలో. ఏంటంటే అది ఎత్తుక్కోవాలి కదా, దానికి టైం పడుతుంది మళ్ళీ. అదే ఆటోమేషన్ టెస్టింగ్ సెలీనియంలో డైరెక్ట్ గా కోడ్ రాసామంటే ఇదిగో ఇప్పుడు వచ్చింది, అంటే ఇంతసేపు పట్టింది దానికి అది ఎత్తుక్కోవడానికి. అదే జావా అదే సెలీనియంలో పైథాన్ రాసామనుకో డైరెక్ట్ గా వీ విల్ గెట్ ఇట్ బికాస్ వీ ఆల్రెడీ డిడ్ కోడింగ్ కదా. ఇది ఎత్తుక్కోవడానికి కష్టం అనమాట. అది అంటే ఏంటంటే దానికి ఆటోమేటిక్ గా వీ డోంట్ గివ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది కాబట్టి దానికి కష్టం ఫైండ్ అవుట్ చేయడానికి. చూడండి ఎక్కడో ఆగింది, ఇదిగో ఈ లేబుల్ ని కూడా మళ్ళీ ఎత్తుక్కుంటా ఉంది. మనం గమ్ముగా ఉంటే దాని పని అది చేస్తుంది, కానీ ఒకవేళ అది ఎత్తుక్కోవడం లేట్ అయినా కూడా మనం వెయిట్ చేయాలి. చూడండి మిగతా అన్ని పాస్ అయ్యాయి. చూడండి చూడండి అయిపోయింది. ఇదిగో ఇక్కడ ఓపెన్ అయింది. ఫోన్ లింక్ నేను ఓపెన్ చేశాను కదా, అది కూడా ఓపెన్ అయింది. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టాలా అంటే అక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది, దాన్ని కూడా మనం క్యాన్సిల్ కొట్టాలి. అగైన్ వాట్ ఈస్ రిమైనింగ్, ఇంకా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఏదో టార్గెట్ ఉంది, ఇక్కడ వరకు రన్ అయింది. చూడు 36 ఉన్నాయి, ప్రెసెంట్ మనం 16 దగ్గరే ఉన్నాం. సో ఇట్ విల్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ విల్ టేక్ డిలే. ఎందుకంటే మనం కోడ్ రాయాల, ఏదైనా అంతే దాని మీద చేద్దాం ఇప్పుడు. ఓకేనా, సో దట్ విల్ గెట్ క్లారిటీ. అంటే అదొక ఫీలింగ్ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది అనమాట. సో నేను లీవ్ చేస్తా, క్లోజ్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకేదైనా వెబ్సైట్ ఇద్దాం. సెలీనియం ఐడి, గో టు సెలీనియం ఐడి. అంటే దీన్ని ఇలా వాడాలా. ఇప్పుడు ఓపెన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అంతే కదా, మనకు శాంపిల్ డెమో ఉందా, సరే శాంపిల్ డెమో ఓపెన్ చేసి సో నౌ క్రియేట్ టెస్ట్, యాడ్ టెస్ట్. అంటే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ యాడ్ టెస్ట్ అన్నమాట. బై టెస్ట్ 1 ఉంది ఆల్రెడీ శాంపిల్ డెమోలో. వీ నీడ్ టు క్రియేట్ ఫ్లిప్కార్ట్ కదా, ఫ్లిప్కార్ట్ టెస్ట్. ఓకే వీ కెన్ యాడ్. ఇప్పుడు మనం URL ఇవ్వాలన్నమాట దానికి. https flipkart.com రైట్. సో మనం ఏం చేస్తున్నాం, విల్ గెట్ దట్ లాగిన్. మళ్ళీ నేను హోమ్కి వెళ్తా. చూడండి ఇది రికార్డ్ అవుతుంది కదా, మళ్ళీ ఇది ఓపెన్ చేస్తా. ఇది ఎత్తుకోవడానికి కూడా మేబీ దాట్ విల్ టేక్ టైం ఆల్సో, నాకు తెలియదు. ఎందుకంటే అది మనం కోడ్ ఇవ్వాల దానికి, అదే ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం కష్టమే. అందువల్లే దీని లిమిటేషన్స్ అంతవరకే ఉంటాయి. దానికి మనం డైనమిక్గా 10 మంది లాగిన్ చేయడానికి వెయిట్ పార్ట్
స్టాప్ రికార్డింగ్. హ్యాంగ్ అయిందా ఏమైంది అది? లీవ్. ఓకే. లీవ్ చేసి అది కూడా క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే అది సెలీనియం ఓపెన్ చేసింది కనుక. సో అగైన్ మనం ఓపెన్ చేసి ఓపెన్ దాంట్లో అంటే ముందుగా మనం జావా కోడ్ ఏం చేయకుండా డైరెక్ట్ వెళ్ళి ఎట్లా కూడా చేసుకోవచ్చు సార్. ఇట్లా బేసిక్ గా చేయొచ్చు. ఎక్స్ట్రాగా మనం డేటాబేస్ నుంచి తీసుకురావాలా డేటా. జస్ట్ ఓన్లీ దాని ఇంటరాక్షన్ వరకు తీసుకుంటాం. సో ఇప్పుడు ఓకే, నేను ఇందాక అది సేవ్ చేయాల. సో క్రియేట్ టెస్ట్, ఫ్లిప్కార్ట్ టెస్ట్. ఇంతవరకు చాలు. విల్ స్టాప్. స్టాప్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేయాలి. ఓకేనా? సేవ్ అయింది. కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అయిపోద్ది. అక్కడ స్టార్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి కంట్రోల్ ఎస్ కొట్టా, సేవ్ అయిపోయింది. లేదంటే డైరెక్ట్ ఎదురు సేవ్ ప్రాజెక్ట్, దాంట్లో ఉన్నవన్నీ సేవ్ అయిపోతాయి. సో నేను ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. నేను దాని మీద క్లిక్ చేశాను కదా, ఆ లాగిన్ వస్తుంది. ఆ లాగిన్ అది మేబీ ఫైండ్ అవుట్ చేస్తా ఉంది. చూడు, ఆడే స్టక్ అవుతుంది. అది ఐడి అంటే అదే ఐడెంటిఫై చేయాలి. ఇట్ నీడ్ టు ఐడెంటిఫై. సో లాగిన్ పేజ్ వస్తుంది, చూద్దాం. మనకి ఇక్కడ తెలిసిపోద్ది అది ఇంకా లోడ్ అవుతుందా లేదంటే. ఇంకా లోడ్ అవుతుంది అంటే ఇంకా థర్డ్ స్టెప్ లోనే ఉంది. చూద్దాం లాగిన్ వచ్చేదాకా. సో ఆ విధంగా రికార్డ్ అండ్ ప్లేగా ఐడిలోనే వస్తుంది. ఇంతవరకైనా రికార్డ్ అయింది. ఇదిగో ఇక్కడ ఫెయిల్ అయింది అనమాట. అంటే 3000 మిల్లీ సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఫెయిల్ అవుతుంది అనమాట. ఇవన్నీ లిమిటేషన్స్ గుర్తుపెట్టుకోండి. అందువల్లే మనం అది కోడ్ రాయాలి. క్లోజ్ చేద్దాం. దానికోసం మనం వెయిట్ చేయలేము కదా. సో ఆ విధంగా ఐడిని రన్ చేయాలన్నమాట. సో ఇది ఓపెన్ చేస్తే చాలు. ఆల్రెడీ ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే విల్ క్లోజ్ దట్ ప్రాజెక్ట్, రైట్? అండ్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ వీ కెన్ స్టార్. అంతే, స్టార్ పోయిందంటే సేవ్ అయినట్టే. దెన్ వీ కెన్ క్లోజ్ ఇట్. సో ఆ విధంగా వీ కెన్ డన్ ఇట్. సో ఇది ఐడి. అంటే ఏదైనా ఇప్పుడు నువ్వు క్రోమ్లో చేయాలంటే ఇది, మొజిల్లా చేయాలంటే మొజిల్లా కూడా ఒకసారి చూద్దాం. అంటే గూగుల్ క్రోమ్ కంటే మొజిల్లా బాగా పనిచేస్తుంది అనేది నా డౌట్. ఎందుకంటే ఆటోమేషన్ టెస్టింగ్లో ఫైర్ ఫాక్స్ని ఫస్ట్ స్టెప్లో ఫైర్ ఫాక్స్ ఇస్తాడు వాడు ఎవడైనా. మీరు చూసుంటారు అందువల్ల. సో విల్ జస్ట్ చెక్. ఓకే, సెలీనియం ఐడిఈ ఎక్స్టెన్షన్. ఓకే, దీనికి ఏం ప్రాబ్లం. అందుకే నేను ఎవరు ఫైర్ ఫాక్స్ సరిగా వాడండి. సెట్టింగ్స్ ఏమైనా చేయాలని చూద్దాం.
సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లోడ్ అయిందమ్మా. సో యాక్చువల్గా సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇట్లాంటి ప్రాబ్లం వస్తే బ్రౌజర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ మీన్స్ గో టు ప్రాక్సీ సెట్టింగ్స్, చెక్ దేర్ సిస్టమ్ సెట్టింగ్స్, ఆటో డిటెక్ట్ ప్రాక్సీ సెట్టింగ్స్. అంటే ఇఫ్ మాన్యువల్గా సెట్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇట్ విల్ రన్ ఆన్ ఇట్ మీన్స్ కంపెనీస్లో నువ్వు ఏది వాడకుండా నేను రెస్ట్రిక్ట్ చేయాలంటే ఇలా మాన్యువల్గా సెట్ చేసి ఏదేది వాడగలనో ఐ కెన్ డిసైడ్. సో మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను ఏది పెడితే అదే పని చేస్తుంది, మిగతా ఏవి పని చేయ గుర్తుపెట్టుకోండి. నేను ఆటో డిటెక్ట్ కొడితే ఇట్ విల్ వర్క్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ ఆటోమేటికల్లీ. అందుకే కంపెనీ సిస్టమ్స్లో బ్రౌజర్స్ కొన్ని వెబ్సైట్స్ రన్ కావు, యూట్యూబ్ అవన్నీ, అది ప్రాక్సీ సెట్టింగ్స్లో వాళ్ళు సెట్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ సిస్టమ్ ప్రాక్సీ సెట్టింగ్స్, మాన్యువల్ ప్రాక్సీ సెట్టింగ్స్ ఏమేమి కావాలనేది వాళ్ళు ఇస్తారు, మిగతా ఇవ్వరు అనమాట. అర్థమైందా? బికాస్ ఆఫ్ దీస్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ కావాలి. మన సిస్టమ్ అడ్మినిస్ట్రేషనే కాబట్టి లోకల్గా వీ కెన్ ఏబుల్ టు డూ దట్. కంపెనీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ యూ డోంట్ గెట్, అందువల్ల నీకు రాదు. అర్థమైందా? నువ్వు ఒక యూజర్గా క్రియేట్ చేస్తాడు, ఆ యూజర్ నీ కంపెనీ అకౌంట్తో లాగిన్ అయితే నువ్వు లాగిన్ అవ్వగలవు, కానీ నువ్వు అడ్మినిస్ట్రేషన్ కాదు కాబట్టి యూ కెనాట్ చేంజ్ ద సెట్టింగ్స్. అర్థమైందా? ఇప్పుడు పని చేయలేదు, ఇప్పుడు పని చేసిందంటే బికాస్ ఆఫ్ సెట్టింగ్స్. ఎందుకంటే అవి నేను చేస్తున్నా కాబట్టి ఐ కెన్ గెట్ ఐడియా. అట్లా. సో ఇక్కడికి వెళ్దాం, సెలీనియం డెవలోకి వెళ్ళి చూడండి, ఫైర్ ఫాక్స్ డౌన్లోడ్, క్రోమ్ డౌన్లోడ్, ఆ రెండే, ఇంకేది ఉండదు అనమాట. డౌన్లోడ్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ హియర్, యాడ్ టు ఫైర్ ఫాక్స్, ఇక్కడ వచ్చేస్తుంది నీకు యాడ్. ప్రైవేట్ విండోస్ అంటే ఇంకాగ్నిటోస్లో అక్కడ రన్ చేయొచ్చా లేదా అని అడుగుతుంది. సో నేను అలో కొట్టేసి, సో వెళ్ళి సెలీనియం పిన్ టు టూల్ బార్, ఓకేనా? దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? సో ఓపెన్ అయిన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కదా, ఏది డౌన్లోడ్స్కి వెళ్ళి సెలీనియం శాంపిల్ డెమో, ఫ్లిప్కార్ట్ టెస్ట్ ఉంది కదా, దీనే రన్ చేద్దాం. మళ్ళీ రికార్డ్ చేసి స్టార్ట్ చేస్తే రన్ అయిపోద్ది. టాప్ ఆఫర్స్, సెలీనియం అది మొజిల్లా కొంచెం స్లోగా ఉన్నట్టుంది దానికంటే కూడా కదా. ఇదిగో సెలీనియం ఐడిఈ లోడింగ్ యువర్ ఫైర్ బాక్స్, ఐడిఏ స్లో చేస్తుంది అంటే క్రోమే దీనికంటే ఫాస్ట్ అంతే కదా, ఇందాక అది ఫాస్ట్గా అయింది. ఇట్లా తిరుగుతుందంటే లోడ్ అవుతుంది, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయబాకు అని అర్థం. మీకు కొన్ని చేసేటప్పుడు విండోస్ ఓల్డ్ ల్యాప్టాప్స్లో కూడా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు లోడ్ అవుతానే ఉంటుంది, అంటే యూ కెనాట్ డిస్టర్బ్ దట్. అంటే దాన్ని డిస్టర్బ్ చేస్తే స్క్రీన్ మొత్తం వైట్గా అయిపోద్ది. అది ఆ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి 2 సార్లు ఓపెన్ చేసాం, ఆ 2 సార్లు ఓపెన్ అయింది అంతే, ఇంకేం లేదు ఆడ. ఇంకోసారి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ వాట్ ఎవర్ వీ డూ వీ కెన్ డూ. ఇదిగో థర్డ్ స్టెప్లో ఆగిపోయింది, అంటే క్రోమే బెటర్ అనుకుంటున్నా దీనికంటే. నేను క్రోమ్ అయినా సరే చాలాసేపటికైనా వచ్చింది, ఇది ఇంకా అక్కడే ఉందన్నమాట. చూడండి 11 ఆపరేషన్స్ ఉంటే అది ఇంకా అలాగే చేస్తుంది. ఓకే విల్ స్టాప్ చేసి స్టాప్ అయిపోద్ది, రన్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇంతవరకు వచ్చాము మనం, అంతే కదా, ఇంతవరకు వచ్చాము, ఇది క్లోజ్ అయిపోయింది అంతే. ముందుది నేను అబార్ట్ చేసి అంటే ఆపేసా కాబట్టి అది వచ్చేసింది. అర్థమైంది ఐడిని ఎలా వాడాలి, అసలు ఏంటి దాని పరిస్థితి మొత్తం. అది క్లోజ్, ఆ విధంగా క్లోజ్ చేయాలి. నేను ఇక్కడ నీట్గా నేను స్క్రీన్ షాట్లు పెట్టా, ఇది ఒక ప్రొఫైల్ పిక్చర్ కూడా నాదే, అంటే ఓన్గా మీకు అర్థం అవడానికి పెట్టాను. మొత్తం చూడండి,
కంట్రోల్ ప్రింట్ స్క్రీన్. అంటే కొంతమందికి ఫంక్షన్ కి ఎనేబుల్ అవుతుంది. ఫంక్షన్ కి ఎనేబుల్ చేస్తే కంట్రోల్ ఫంక్షన్ కి ప్రింట్ స్క్రీన్. కంట్రోల్ వి కొడితే పేస్ట్ అయిపోద్ది. అది ఎక్కడ పడితే అక్కడ అవదు. డాక్యుమెంట్ లో పెయింట్ లోనే అవుతుంది. ఎందుకంటే ఇమేజెస్ అక్కడే మనం కాపీ చేయగలం. దట్స్ వై. నెక్స్ట్ చూడు, ఐడికి నో ప్రోగ్రామింగ్ రిక్వైర్డ్. సో ర్యాపిడ్ గా వీ కెన్ డూ. బట్ లిమిటేషన్స్ ఏంటి? ఇట్ విల్ వర్క్ ఫర్ ఓన్లీ క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్. అండ్ ఆల్సో అది జస్ట్ ఏంటంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ టెస్ట్ కేసెస్. మనం అదే చెప్పేది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అయిందా, ఒక లింక్ ఓపెన్ అయిందా, ఒక ఇన్పుట్ ఎంటర్ చేయగలుగుతుంది, అంతవరకే చేయగలం. కానీ డైనమిక్ గా యూ కెనాట్ గివ్ ఇన్పుట్ ఫ్రమ్ డేటాబేస్. దానికి అగైన్ యూ నీడ్ టు రైట్ సమ్ కోడ్ ఇన్ ద సెలీనియం వెబ్ డ్రైవర్. ఆ వెబ్ డ్రైవర్ అనేది ఒక లైబ్రరీ. సో ఇదంతా ఫ్రేమ్ వర్క్. సెలీనియం మొత్తం ఫ్రేమ్ వర్క్. దాని లోపల ఐడి అనేది ఒక లైబ్రరీ, వెబ్ డ్రైవర్ అనేది ఒక లైబ్రరీ, సెలీనియం గ్రిడ్ అనేది ఒక లైబ్రరీ. ఐడి అనేది మనం ఇప్పుడు చేసింది. వెబ్ డ్రైవర్ అనేది మనం జావాలో రాయబోయేది. గ్రిడ్ అనేది కూడా జావాలో రాయబోయేది. బట్ ఇట్ విల్ కమ్యూనికేట్ మోర్ దెన్ వన్ బ్రౌజర్స్ అన్నమాట. ఇంతవరకు మీకు అర్థమైంది. అవును 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 అవును. అదే నేను చెప్పేది. ఇప్పుడు సింపుల్ చెప్తాను చూడు. లాగిన్ పేజ్ ని ఫర్ ఎగ్జాంపుల్ 1000 యూజర్స్ ఉన్నారు LMS లో. 1000 యూజర్స్ కి లాగిన్ అవుతుందా లేదని ఎట్లా టెస్ట్ చేస్తాం? ఐడి ద్వారా. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? డేటా ప్రొవైడర్ ద్వారా జావాలోనే వస్తుంది. దానికి సెలీనియం వెబ్ డ్రైవర్ కావాలి. ఐడి ఎంతవరకు స్టోర్ చేసుకొని ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం కోడింగ్ లో రాయాలి. అదే నీ నేమ్ ఇది ఉండాలా, నీ ఈమెయిల్ ఐడి అట్లీస్ట్ హ్యావింగ్ @gmail, నీ పాస్వర్డ్, ఇదంతా నేను మెన్షన్ చేయాలంటే మళ్ళీ జావా కోడ్ లోనే మెన్షన్ చేయగల. ఐడిలో మెన్షన్ చేయలేను కదా. అందువల్ల వెబ్ డ్రైవర్ కావాలి. ఆ జావా కోడింగ్ రాయాల్సి మనం జావా పైథాన్ అనేది. అది వెబ్ డ్రైవరు, ఇది ఐడి. అర్థమైంది కదా దానికి దీనికి తేడా. ఐడిని జస్ట్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి క్లిక్ చేసి అది ఓపెన్ అయ్యేంత వరకు మనం టెస్ట్ చేయగలం. అవును. ఆ SQL ద్వారా యాక్చువల్లీ ఇప్పుడు మన జావాలో ఇప్పుడు ఏం లేదబ్బా. SQL అంటే ఎందుకు? కొంత డేటా తీసుకురావాలి. అంటే 1000 యూజర్స్ డేటా కావాలి. ఆ డేటా నువ్వు దేనికి ఎలా ఇస్తావు? సెలీనియం అనే సెలీనియం యూజ్ చేసి దానికి నువ్వు ఇన్పుట్స్ ఇవ్వాలా. అది ఎక్కడి నుంచి ఇవ్వాలా? టెస్ట్ లో ఆ ఫంక్షన్ ని కాల్ చేసి 100 టైమ్స్ డేటా ప్రొవైడర్ ద్వారా ఆ టెస్ట్ 100 టైమ్స్ కాల్ అవుద్ది. అది కాల్ అయిన తర్వాత దాని లోపల ఈ ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయి, యూజర్ నేమ్, ఇన్పుట్, లాగిన్ బటన్, ఆ 3 సెలీనియం యూజ్ చేసుకొని ఎక్స్పాత్ అని ఉంటుంది. దాని లోపల ఇన్పుట్ ఇస్తే అప్పుడు దానికి వెళ్తుంది ఆ రోజులోకి. అర్థమైందా? క్లారిటీ వచ్చింది కదా. అందుకు అది. సో అవన్నీ ఐడిలో చేయగలమా? సమస్య లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అందువల్ల అనమాట. సో ఇప్పుడు వెబ్ డ్రైవర్. సో వెబ్ డ్రైవర్ అంటే ఏంది? సో అది ఎలా వర్క్ అవుతుంది చెప్తా ఇప్పుడు. ఇంతవరకు క్లియర్ కదా. సో వెబ్ డ్రైవర్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఆటోమేట్ వెబ్ అప్లికేషన్స్. సో దట్ ఈస్ ఎ లైబ్రరీ ఫ్రమ్ సెలీనియం ఫ్రేమ్వర్క్. సెలీనియం అనేది ఫ్రేమ్వర్క్. దాంట్లో వెబ్ డ్రైవర్ అనేది ఐడి అనేది గ్రిడ్ అనేది లైబ్రరీస్ అనమాట. ఫ్రేమ్వర్క్ ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ యాంగులర్, రియాక్ట్ ఉన్నాయి. యాంగులర్ అనేది కూడా ఫ్రేమ్వర్క్. అయోనిక్ అనేది ఫ్రేమ్వర్క్. అంటే ఫ్రేమ్వర్క్ అనేది మోర్ దెన్ వన్ లైబ్రరీ ఉంటే అది ఫ్రేమ్వర్క్ అవుతుంది. ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రూల్స్ అనమాట. తర్వాత మనం రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయొచ్చు. ఇట్స్ ఓకే. బట్ మోస్ట్లీ విల్ బి యూజింగ్ దిస్ 4. దాంట్లో మనం జావా వాడుతున్నాం. ఎందుకంటే సెలీనియం అనేది ఓపెన్ సోర్స్. మనం డబ్బులు పెట్టి కొనబడలే. సో ఎవ్రీ కంపెనీ విల్ అడాప్ట్ ఇట్ ఈజీలీ. జావా ఇస్ ఆల్సో ఓపెన్ సోర్స్. సో దట్ విల్ డైరెక్ట్లీ ఈజీ టు రైట్ అండ్ డూ ద స్ట్రక్చరేషన్. సో అందువల్ల మనం జావా ఫాలో అవుతాం. ఇప్పుడు ఈ వెబ్ డ్రైవర్ ఎలా పనిచేస్తుందో చెప్తా. సో ఇప్పుడు మీరు సెలీనియం వెబ్ డ్రైవర్ లైబ్రరీ వీ కెన్ డౌన్లోడ్ ఇన్ ద జావా. చేసిన తర్వాత మీరు పైథాన్లో రాసిన, జావాలో రాసిన, C++ రాస్తారు. ఏం రాస్తారు? ఫస్ట్ చెప్తారు. ఫస్ట్ స్టెప్ ఏంది? యూ నీడ్ టు సెలెక్ట్ ద డ్రైవర్. ఆ డ్రైవర్ ఏంది? క్రోమ్ ఓపెన్ చేయాలి. దానికి ఒక లైన్ రాస్తారు. అంటే ఆటోమేటిక్గా జరగాలి కదా. ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక టెస్ట్ని కాల్ చేయాలి. అంటే టెస్ట్ ఎంజిన్ ద్వారా టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ టెస్ట్ లోపల అగైన్ దట్ వీ నీడ్ టు కాన్ఫిగర్ విత్ డేటా ప్రొవైడర్. ఇప్పుడు 10 డేటా కావాలి నాకు. SQL ద్వారా వీ కెన్ గాట్ ద డేటా అండ్ వీ కెన్ ప్రొవైడ్ టు ద టెస్ట్ మెథడ్ యూజింగ్ డేటా ప్రొవైడర్. Again, inside that particular method, every time when it call it with the every user data, మీ ముగ్గురు ఇచ్చినప్పుడు మొన్న 3 సార్లు కాల్ అయింది టెస్ట్. ఆ టెస్ట్ లోపల 3 సార్లు కాల్ అయినప్పుడు యూ హ్యావ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, 2 వేరియబుల్స్.
అవి ఈ వెబ్ పేజ్ లాగిన్ పేజ్ లో ఉన్నదాన్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేయాలి. అగైన్ యూజింగ్ సెలీనియం వెబ్ డ్రైవర్. సో వీ కెన్ సెలెక్ట్ ద ఎలిమెంట్ బై లాగిన్ నేమ్, లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. విల్ సెలెక్ట్ ద ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ కి ఇన్పుట్ మనం ఏమి ఇవ్వాలి? మనకి ఇప్పుడు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుందో అవి ఇన్పుట్ ఇవ్వాలి. ఫైనల్ గా అది లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? డాష్ బోర్డ్ వస్తుంది కదా. అగైన్ ఆ డాష్ బోర్డ్ ఓపెన్ అయిందా లేదా అనేది మళ్ళీ దానికి ఒక లైన్ రావాలి, అంటే యాక్టివ్ పేజ్. అప్పుడు ఏమైంది? సక్సెస్ఫుల్ అయినట్టు. అప్పుడు ఏమవుతుంది? టెస్ట్ పాసా ఫెయిల్. సో టెస్ట్ ఎన్జీలో మన ఎక్స్టెంట్ రిపోర్ట్ కి పాసా స్టేటస్ ఫెయిల్ స్టేటస్ ఇచ్చేస్తాం అంతే. అట్లా ప్రతి ఇన్పుట్ ప్రతి బటన్ ని మనం టెస్ట్ చేసి సెలీనియంలో విల్ సెలెక్ట్ యూజింగ్ వెబ్ ఎలిమెంట్ ఎక్స్పార్ట్. అర్థమైందా నీకు? ఇప్పుడు ఫ్లో అర్థమైంది ఆ విధంగా. సో ఇప్పుడు ఇదంతా రాసేవు కదా, బట్ ఈ బ్రౌజర్ లో మనం ఏదైనా వాడతాం, క్రోమ్ కానీ, మొజిల్లా కానీ, ఫైర్ ఫాక్స్ కానీ దానికి కనెక్షన్ ఎవరు ఇస్తారు? W3C ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ ఎ ప్రోటోకాల్ విచ్ విల్ కమ్యూనికేట్ విత్ బ్రౌజర్. అంటే బ్రౌజర్ కంటే ముందు, రియల్ బ్రౌజర్ కంటే ముందు నీకు డ్రైవర్ కావాలి. సెలీనియం వెబ్ డ్రైవర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి కదా జావాలో. సో దానికి కమ్యూనికేషన్ చేయడానికి W3 ప్రోటోకాల్. W3 ప్రోటోకాల్ ఏం చేస్తుంది? బేసికల్ గా మనం రాసిన కోడ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ మొత్తము బ్రౌజర్ అండర్స్టాండ్ అయ్యేలా కన్వర్ట్ చేస్తుంది. సీరియలైజబుల్ అంటాం. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. మీకు తెలుసు కంప్యూటర్ 0s and 1s లో పనిచేస్తుంది కదా. నేను స్టార్టింగ్ లో మీకు చెప్పేసి ఉంటా. సో పనిచేసింది కదా. హూ విల్ ట్రాన్స్లేట్ దట్? ఇప్పుడు ఇఫ్ యూఆర్ యూజింగ్ జావా మీన్స్ జావా విల్ ట్రాన్స్లేట్ దట్. అంటే మీరు రాసిన కోడ్ ని జావా విల్ కన్వర్ట్ ఇంటూ 0s and 1s. సో ఇలాగే ఈ బ్రౌజర్ కి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో W3C ప్రోటోకాల్ అనేది ఇట్ విల్ కన్వర్ట్. దాన్ని సీరియలైజేషన్ అంటాం. ఓకేనా? అగైన్ మళ్ళా సో అది దేనికి కనెక్ట్ చేస్తుంది? వెబ్ డ్రైవర్. ఆ వెబ్ డ్రైవర్ క్రోమ్ అయినా, మొజిల్లా అయినా, నువ్వు ఏది వాడుతున్నావు అది. ఫైనల్ గా వెబ్ డ్రైవర్ యూజ్ చేసుకొని రియల్ బ్రౌజర్ ఏదైతే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో దానికి కనెక్ట్ అయ్యి దాంట్లో ఓపెన్ చేస్తాం. అర్థమైంది కదా. అది HTTPS HTTP కాదు, ఎందుకంటే ఎవ్రీ వెబ్సైట్ విల్ హ్యావ్ HTTP ఆర్ HTTPS యు నో. సో మనం URL కూడా ఇస్తాం. ఆ విధంగా దాన్ని కనెక్ట్ చేసి మళ్ళీ మన రెస్పాన్స్ వస్తుంది. అర్థమైందా? అందువల్ల W3C ప్రోటోకాల్ అనేది ఇంపార్టెంట్. దీని గురించి సపరేట్ గా ఏం లెసన్ ఉండదు, బట్ స్టిల్ ఎలా W3C ప్రోటోకాల్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం చెప్పగలగాల. నోట్స్ లో మెటీరియల్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, సెలీనియం క్లయింట్ లైబ్రరీలో అంటే సెలీనియం వెబ్ డ్రైవర్ అంటే జావాలో మనం రాసిన కోడ్, పైథాన్లో, సీలోనో, జావాలోనూ రాస్తాం కదా. దాన్ని W3C ప్రోటోకాల్ అనే దాన్ని కనెక్ట్ చేసి వెబ్ డ్రైవర్ కనెక్ట్ చేస్తాం. ఆ వెబ్ డ్రైవర్ బ్రౌజర్స్ క్రోమ్ డ్రైవరా, గీకో డ్రైవర్ అంటే మొజిల్లాకి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ డ్రైవర్ సఫారీకి, iOS సఫారీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత హౌ ఇట్ విల్ గెట్ బ్యాక్ ద రెస్పాన్స్ అనేది చెప్తా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకటి స్క్రిప్ట్ రాసావు అంటే లాగిన్ పేజే స్క్రిప్ట్ అంటే 2 ఇన్పుట్స్ ఇవ్వాలి. అదేం చేస్తుంది? వెబ్ డ్రైవర్ సీరియలైజ్ చేసి W3C ప్రోటోకాల్ ద్వారా వెబ్ డ్రైవర్ కనెక్ట్ చేస్తుంది. ఆ వెబ్ డ్రైవర్ ఏం చేస్తుంది? నువ్వు క్రోమ్ వాడుతుంటే క్రోమ్ వెబ్ డ్రైవర్ రియల్ గా క్రోమ్ ఓపెన్ చేస్తుంది. అదే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ డ్రైవర్ ఇఫ్ యూఆర్ యూజింగ్ మీన్స్ ఇట్ విల్ డైరెక్ట్లీ ఓపెన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఆ విధంగా నువ్వు రాసిన కోడ్ W3C ప్రోటోకాల్ వెబ్ డ్రైవర్ కనెక్ట్ చేసి వెబ్ డ్రైవర్ రియల్ బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది ఆటోమేటిక్ గా. అర్థమైంది కదా. అగైన్ అది రాసిన రెస్పాన్స్ ని డీసీరియలైజ్ చేయాలి. అగైన్ మనకు అర్థమయ్యేలా భాషలో, ప్రోగ్రామింగ్ భాషలోనో మనం ఏ ప్రోగ్రామింగ్ లో రాస్తాం అదే రెస్పాన్స్ రావాలి. దాన్ని మళ్ళీ డీసీరియలైజేషన్ అంటే కంప్యూటర్ అండర్స్టాండబుల్ కోడ్ నుంచి అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ద అవర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. దాన్ని డీసీరియలైజేషన్ అంటాం. యు గాట్ ఇట్? సో దాట్ అగైన్ మన బ్రౌజర్ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది కోడ్ లో. దాన్ని మనము రిపోర్ట్స్ లో జనరేట్ చేస్తాం టెస్ట్ ఎంజిన్ ద్వారా. మీకు అర్థమైంది కదా, పాస్ ఆఫ్ ఫెయిల్ అంటే. యు గాట్ ఇట్? యా, ఈ విధంగా మనకి వెబ్ డ్రైవర్ అనేది. సో వీ నీడ్ టు సెటప్. ఇప్పుడు యాక్చువల్ సెలీనియం ఇన్స్టాలేషన్ అని చెప్తా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒక జావా ప్రాజెక్ట్ తీసుకుందాం. సో క్రియేట్ న్యూ అంటే ఇప్పుడు వరకు మనం ప్రాజెక్ట్ తీసుకున్నాము కానీ మ్యావెన్ తీసుకుంటే pom.xml లో చేయొచ్చు. లేదంటే మనము టెస్ట్ ఎంజీ ఇన్స్టాల్ చేసి ఎక్లిప్స్ మార్కెట్ లో చేసాం కదా, ఆ విధంగా చేయొచ్చు. ఆ విధంగా చేసే ప్రాబ్లం ఏంది? ఇప్పుడు చూడండి, నేను pom.xml లో తీసేసి నేనేం చేస్తాను, టెస్ట్ ఎంజీ నేను ఇక్కడికి వెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్ ఉంది కదా, కాన్ఫిగర్ బిల్డ్ పాత్ లో చూపిస్తానండి. అది మీకు తెలుసు, నేను జస్ట్ చూపిస్తున్నా. బిల్డ్ పాత్ లో కాన్ఫిగర్ బిల్డ్ పాత్ ఉంది. దీని లోపల యాడ్ లైబ్రరీలో నేను టెస్ట్ ఎంజీ యాడ్ చేస్తాను. అలాగే నేను ఇప్పుడు సెలీనియం కూడా యాడ్ చేసి చేయొచ్చు. బట్ ఏంది ప్రాబ్లం ఏంటంటే, ఇలా చేసినప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ నా సిస్టంలోనే కాదు, ఇన్ ద హోల్ అవర్ కంపెనీ విల్ బి యూజింగ్ ద ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరు అలా బిల్డ్ పాత్కి వెళ్ళి అటాచ్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి.
అందువల్ల నేనేం చేయాలి, pom.xml లో డైరెక్ట్ గా మావెన్ యూస్ చేస్తాను. మీకు అర్థమైంది కదా, 2 విధాలుగా మనం చేయొచ్చు. డిపెండెన్సీ మన ఐడికి ఎక్స్టెండ్ చేసుకొని దాన్ని మనం చేయొచ్చు. అవును, pom.xml ఉంది కదా, మనమే చేయబడలే. సో ఇప్పుడు pom.xml ఉంది కదా, ఆటోమేటిక్ గా లోడ్ అయిపోతుంది. చూడండి, మావెన్ డిపెండెన్సీస్ ఉంది కదా, ఇక్కడ సెలీనియం కి సంబంధించిన మొత్తం లోడ్ అయిపోయింది. అంటే ఒకవేళ నేను ఇలా చేయలేదనుకో, ప్రతి ఒక్కరు ఆ ప్రాజెక్ట్ ని కాపీ చేసిన ప్రతి ఒక్కరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏది మిస్ అయినా కూడా వాళ్ళకి ఎర్రర్స్ వస్తాయి. సో అంత తలకైన ఎందుకు, ఈజియెస్ట్ వేలోనే కదా పోవాలి. సో నేను ఇప్పుడు అలా చేయాలనుకో, నేను అగైన్ హెల్ప్కి వెళ్ళి ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ సెలీనియం డౌన్లోడ్ చేసి, మీకు తెలుసు టెస్ట్ ఇంజిన్ నేను ఎలా డౌన్లోడ్ చేశాను, అలాగే we need to do. ఓపెన్ చేద్దాం. కరెంట్లీ సెలీనియం వర్షన్ 4 రన్ అవుతుంది. సో నేను అది కూడా చూపిస్తా. ఇప్పుడు మనం ఇంకా ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి చెప్పలేదు. ఈ మార్కెట్ ప్లేస్ కి రావడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే అది నెట్ కనెక్ట్ అయ్యి ఇట్ విల్ లోడ్ ఆల్ ద థింగ్స్ అనమాట. టెస్ట్ ఇంజిన్ ద్వారా రన్ అవుతుంది. మనము మనం ఏమేమి సెలెక్ట్ చేయాలి ఆటోమేటిక్ అనేది సెలీనియం ద్వారా చూసుకుంటాం. ఓపెన్ చేసి చెయ్యాలి. అది టెస్ట్ ఇంజిన్ రన్ చేస్తుంది దాన్ని. రన్నర్ ఎవరు, టెస్ట్ ఇంజిన్. హూ విల్ సెలెక్ట్ అండ్ గివ్ ద ఇన్పుట్స్, సెలీనియం ఆటోమేటికల్లీ. ఆ టెస్ట్ లో మనకి టెస్ట్ రన్ చేసి ఫెయిల్ సక్సెస్ అన్ని లిజనర్స్ ఉంటాయి. లిజన్ అవుతుంది, ఇట్ విల్ లిజన్ టెస్ట్ ఫెయిల్యూర్ సక్సెస్. అగైన్ ఇట్ విల్ హ్యావ్ ద లైఫ్ సైకిల్, బిఫోర్ టెస్ట్ సూట్, ఆఫ్టర్ టెస్ట్, బిఫోర్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్, బిఫోర్ మెథడ్, బిఫోర్ టెస్ట్. ఇవన్నీ మీకు తెలుసు, అందుకే అవన్నీ ముందు చెప్పేశాను. ఇప్పుడు మనం సెలీనియంకి వస్తాం కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్. సో ఇప్పుడు నేనేం చేశాను, సో ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. ఓకే, న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, ఇంకా నేను చేయలా. సో న్యూ ప్రాజెక్ట్, దానికి ఒక నేమ్ ఇద్దాం, స్కిప్ ఆర్టిఫాక్ట్. అంటే మనకి స్ప్రింగ్ బూట్ జావా అప్లికేషన్కి అయితే అవసరం, దీనికి అవసరం లే. సో ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ప్రాజెక్ట్ నేమ్ సెలీనియం ఫస్ట్, సెలీనియం ఫస్ట్ అని క్రియేట్ చేస్తా. గ్రూప్ వచ్చి com.artifact ఐడి వైట్ స్ప్లాష్ అని పెడతాం. అంటే లోపల ప్యాకేజెస్ నేమ్ అన్ని మనం ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఫినిష్ కొట్టేస్తే సెలీనియం ఫస్ట్ అనేది ఆర్టిఫాక్ట్ ఐడి, గ్రూప్ ఐడి అనేది ప్యాకేజెస్. ఏదైనా ప్యాకేజెస్ క్రియేట్ చేస్తే మనం com.bytesplash అని పెట్టుకోవచ్చు అనమాట. test.javaలో వీ కెన్ క్రియేట్ సమ్ ప్యాకేజ్, అంతే కదా. com.test లేకపోతే అవును చెయ్యాలి, అంటే ఏ జావాలో అయినా చేయాల్సింది. బికాస్ జావా కన్సిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్, ఎవ్రీ ప్యాకేజ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ క్లాస్. అంటే ఆ క్లాస్ మోర్ దెన్ 1 ఉండొచ్చు. అవును, రన్ చేసుకుంటాం. ఇంకో ప్రాజెక్ట్, ఇంకో ప్యాకేజ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని ప్యాకేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేయాలి, దేంట్లో అయినా, జావాలో అయినా చేయాల్సిందే. ఇప్పుడు నేను ప్యాకేజ్ ఏం లేదు ఇక్కడ, ప్యాకేజ్ లోనే వీ నీడ్ టు క్రియేట్ ద క్లాస్. అందువల్ల నేను ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. ఒకటే ప్యాకేజ్ లో అన్ని క్లాసెస్ అయినా వీ కెన్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు రైట్ శాంపిల్ క్లాస్. ఈ ప్యాకేజ్ లో ఇప్పుడు అది ఆరెంజ్ కలర్ లోకి వస్తుంది, లైట్ గా బ్రౌన్ కలర్ లోకి, ఎందుకంటే దాంట్లో క్లాస్ ఉంది కాబట్టి. రైట్, సో మెయిన్ మెథడ్ జస్ట్ హలో వాళ్ళు రన్ చేస్తాను, అంటే జావాలో రన్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను టెస్ట్ ఇంజిన్ ఇంకా కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి జావాలో రన్ అవుతుంది. ఒకవేళ నేను టెస్ట్ ఇంజిన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, మీకు ఆల్రెడీ తెలుసు. వీ నీడ్ టు క్రియేట్ న్యూ ఫైల్, దట్ వీ నీడ్ టు క్రియేట్ test.xml, ఏదో ఒకటి XML క్రియేట్ చేసి దానికి వీ నీడ్ టు గివ్ సూట్. మీకు తెలుసు కదా, ఆ సింటాక్స్ రాసేస్తే విల్ గెట్ టెస్ట్స్ అనమాట. ఓకేనా, తర్వాత అంటే టెస్ట్ ఇంజిన్ రన్నింగ్ అనమాట. అగైన్ ఇఫ్ యూ వాంట్ నౌ మనం ఏం చేయాలి, ఇప్పుడు సెలీనియం అటాచ్ చేయాలి pom.xml. అగైన్ మెటీరియల్లోకి వెళ్ళండి. సో ఇదంతా వర్కింగ్, నేను దా చూపించింది. వెబ్ డ్రైవర్ వీ నీడ్ టు ఇన్స్టాల్ రైట్ నౌ. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ ఇచ్చే జావా ఉండాలని చెప్పా, ఎక్లిప్స్ STS ఉండాలని చెప్పా. వీ హ్యావ్ దట్ నౌ. క్రోమ్ వెబ్ డ్రైవర్ అనుకో. సో selenium.downloads ఇట్ విల్ ఓపెన్. సో ఇదన్నమాట. సో మనం డైరెక్ట్ గా జిప్ ఫైల్ చేసుకున్నాం అనుకో, దీన్ని ఇంపోర్ట్ చేయొచ్చు. నేను కావాలని చూపిస్తా. ఇప్పుడు నేను డైరెక్ట్ క్లిక్ చేసాను, మనకు జావా కావాలి కదా, జావాలో చేస్తాను కాబట్టి వీ కెన్ డౌన్లోడ్. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసాము అన్ని, మళ్ళీ చేస్తాను ఏముంది. చూడండి, కరెంట్ వర్షన్ 4.4.x ఏదైనా కూడా. సో ఇది మనం జిప్ అన్జిప్ చేయాలన్నమాట.
ఓకేనా? దీని లోపల మనకు అన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఇది ఒక పద్ధతి. దీన్ని నేను చెప్తా. ఇదిగో ఆల్రెడీ ముందు కూడా మార్నింగ్ కూడా చేస్తున్నా. సో దాన్నే మనం ఇదిగో దీని లోపల ఇవన్నీ జార్లన్నీ వచ్చేస్తాయి. అంటే మనం ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఏవి చేస్తామో అవన్నీ ఇక్కడ వచ్చేసాయి కదా. సో వీటన్నిటిని మనం యాక్చువల్గా యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. గో టు ప్రాజెక్ట్. ఇప్పుడు నేనేం చేయాలా? బిల్డ్ పాత్కి వెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్కి వెళ్ళి యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. నేను చేస్తా. ఆ, ఇది కదా. ఇది అవ్వదు అనుకుంటా, చూస్తా. అవును, అది ఎలా చెయ్యాలి? నేను చూస్తాలే దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది నేను చూస్తా ఈరోజు ఖాళీ ఉన్నప్పుడు, రేపు నుంచి దాడే. సో రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్కి వెళ్ళి ఇప్పుడు మనం వీ నీడ్ టు యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. అంటే ప్రాజెక్ట్ కి సంబంధించింది కదా, ఎక్స్టర్నల్ గా మనం డౌన్లోడ్ చేసి ఇవ్వాలి కాబట్టి యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. ఇక్కడ మనం ఆ పాత్ ఇచ్చేసి అన్ని సెలెక్ట్ చేసేసుకుంటాం. అది సంగతి. అర్థమైందా? యూ కెన్ అప్లై. ఈ విధంగా దీన్ని యాడ్ చేసేసాం. మొత్తం వచ్చేసి. సో ఈ విధంగా ఫస్ట్ పార్ట్ ఈ విధంగా చేయొచ్చు. మాక్సిమం ఈ విధంగా చేయలేం, ఎందుకంటే ప్రతి సిస్టంలో సర్వర్ను ఇలా చేయలేం. ప్రాజెక్ట్ బేస్ చేసుకొని ఉండాలి అది. చూడండి ఇప్పుడు మనకి రెఫరెన్స్ లైబ్రరీస్ లో పడద్దు, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇదొకటి. ఇప్పుడు మనం సెలీనియం రాయొచ్చు అనమాట. ఫస్ట్ సెలీనియం ప్రోగ్రామ్ ఏదైనా రాసి ఎర్రర్స్ వస్తున్నాయో లేదో చూద్దాం. ఓకేనా? సరే, మెటీరియల్లో ఫస్ట్ సెలీనియం ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే చూద్దాం. ఇది ఫస్ట్ సెలీనియం ప్రోగ్రామ్. అది చూడండి, క్రోమ్ డ్రైవర్ ఉంది కదా, ఒకటి మిస్ అయింది. ఇది వచ్చేసింది. క్రోమ్ డ్రైవర్ అనేది అక్కడి నుంచి మనకి selenium.chrome నుంచి. అంటే మనం క్రోమ్ ఓపెన్ చేయాలి కాబట్టి, మనం ఎడ్జ్ ఓపెన్ చేయాలంటే ఎడ్జ్కి క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇది ఫస్ట్ సెలీనియం. అంటే మనకేంటి ఇక్కడ ఇది వచ్చేసింది, అంటే రెఫరెన్స్ లైబ్రరీస్ ఈజ్ వర్కింగ్ కదా. నేను ఇప్పుడు రెఫరెన్స్ లైబ్రరీస్ డిలీట్ చేస్తా. బిల్డ్ పాత్కి వెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్కి వెళ్ళి వీ కెన్ రిమూవ్, సెలెక్ట్ చేసి మొత్తం రిమూవ్ చేసేసి అప్లై కొట్టే. చూడండి ఇప్పుడు ఇవన్నీ ఎర్రర్స్ వస్తాయి, ఎందుకంటే సెలీనియం ఈజ్ నాట్ వర్కింగ్. సో నేను సెకండ్ వేలో చేస్తా. సెకండ్ వే చెక్ వన్స్ form.xml కదా ఇది. సో వీ కెన్ కాపీ దిస్. సో ఇది వెళ్ళాలన్నా కూడా ఇక్కడ మ్యావిన్ అని సెట్ చేయండి. ఇక్కడ మనకు వచ్చేస్తుంది మ్యావిన్ రిపోజిటరీ. అర్థమైందా? ఇక్కడికి వెళ్ళండి, అంటే అక్కడే సెలీనియం జావా. సో ఇప్పుడు చూడండి 4 కరెంట్ సంథింగ్. సో మీరు క్లిక్ చేసి యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ అనమాట, ఇన్స్టాల్. ఇదంతా నేను ఆల్రెడీ లింక్ ఇచ్చాను కాబట్టి ఇది కాపీ కొట్టి. సో నౌ యూ కెన్ గో టు form.xml అండ్ కాపీ హియర్ ఇన్ డిపెండెన్సీస్. యాక్చువల్గా డిపెండెన్సీస్ లోపల డిపెండెన్సీ ఉంటుంది. డిపెండెన్సీస్ లోపల మనం కాపీ చేసిన డిపెండెన్సీ మెన్షన్ చేయాలి, ఎందుకంటే అరే ఆఫ్ అంటే డిపెండెన్సీ మోర్ దెన్ ఒకటి ఉంటుంది కాబట్టి డిపెండెన్సీస్ లోపల ఉంటుంది. అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసామో దాని లింక్ ఉంటుంది, యూ కెన్ గెట్ ఇట్. సో ఇప్పుడు చూడండి వీ కెన్ గెట్ ద మ్యావ్ అండ్ ఇప్పుడు వరకు లేవు కదా, మ్యావ్ అండ్ డిపెండెన్సీస్ లోడ్ అవుతున్నాయి. చూడండి ఇప్పుడు వస్తాయి. ఇట్స్ లోడింగ్ 20%, 24%. అయిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి మ్యావ్ అండ్ డిపెండెన్సీ వస్తాయి మన ప్రాజెక్ట్కి. ఇది డిలీట్ చేద్దాం, దీనివల్ల ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయో చూడట్లేదు. కమెంట్ చేద్దాం. ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, కమెంట్ చేసి
ఓకే. సో రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్కి వెళ్ళండి. జేడీకి ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా కూడా అట్లా ఉంటుంది అనమాట. యాడ్ లైబ్రరీ, ఎందుకంటే మనం అన్ని తీసేసాం. మీకు అర్థమైంది కదా. జారీ సిస్టమ్ లైబ్రరీ నెక్స్ట్కి వెళ్ళి ఎగ్జిక్యూషన్ ఎన్వైరన్మెంట్ మనకి ఏం కావాలా 17 వరకు ఓకే ఫినిష్ కొడితే, అంటే జారీ కూడా లేదు, అన్ని తీసేసాను నేను ఇందాక, అందువల్ల ఇది కూడా ఎర్రర్ వచ్చింది. మీకు అర్థమైంది కదా. లైబ్రరీస్ తీసేటప్పుడు చాలా ఇదిగో జారీ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు యూ కెన్ కాపీ అండ్ యూ కెన్ గెట్ ఇట్. ఇప్పుడు pom.xml లో అగైన్ యూ విల్ గెట్ ఇట్, యూ విల్ గెట్ ద maven dependencies. Now it's loading. Now it will get it. Refresh చేసి చూద్దాం. సో ఇప్పుడు SRCకి వెళ్ళి we can write it. Let's see. దీన్ని అన్కామెంట్ చేద్దాం. ఎల్లో లైన్ యాక్చువల్గా దాన్ని ఏమంటారు, వార్నింగ్స్ అనమాట. వార్నింగ్స్ ఎందుకు వస్తాయి, వాడట్లేదని, లేదంటే అది యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో నీకు ఏదైనా అప్లికేషన్ క్రాష్ అవుద్ది అనేది ఇండికేషన్స్. అర్థమైందా. అందువల్ల ఎల్లో లైన్ కూడా మనం వీ నీడ్ టు అవాయిడ్ అనమాట మోస్ట్లీ. ఒకసారి ఈ ప్రాజెక్టు రీలోడ్ చేద్దాం, ఓకేనా, లేకపోతే డిలీట్ చేసి మళ్ళీ చేద్దాం. సరిగా లోడ్ అవ్వాలా, మేబీ క్యాష్ ఇష్యూ అయి ఉంటుంది. Again, we need to create new project, maven project. Create skip. Selenium first. com.selenium. అయిపోయింది. com.xmlకి వెళ్ళి జారీ సిస్టమ్ 1.8 తీసుకుంది బై డిఫాల్ట్. మీరు అది రిమూవ్ చేస్తే అన్ని రిమూవ్ అవుతాయి. డిపెండెన్సీస్కి వెళ్ళి విల్ గో ఇన్ డిపెండెన్సీస్. దీని లోపల we need to add. ఇప్పుడు maven డిపెండెన్స్ వచ్చేస్తాయి. ఇదిగో వచ్చేసింది కదా maven డిపెండెన్స్, అన్ని వచ్చేసాయి. ఇందాక అది రాలా క్యాష్ ఇష్యూ వల్ల. సో నౌ డెవలపర్స్ మెయిన్ జావాలో కోడ్ రాస్తారు, టెస్టర్స్ టెస్ట్ జావాలో కోడ్ రాస్తారు. మొన్న చెప్పాను కదా మీకు. ఇక్కడ మనం ప్యాకేజెస్ క్రియేట్, డెవలపర్ ఏ ప్యాకేజ్ క్రియేట్ చేయాలి అలాగే మన ప్యాకేజ్. ఇప్పుడు డెవలపర్స్ విల్ ఫాలో com.bysplash అనుకోండి, మనం కూడా we need to follow com.bysplash ఓన్లీ, ఓకేనా. సో దాని లోపల వీ కెన్ క్రియేట్ అవర్ టెస్ట్ క్లాసెస్. ఫస్ట్ సెలీనియం కోడ్ రాస్తున్నా, మేబీ అది రన్ అవ్వదు ఈరోజు. దానికి ఇంకో సెటప్ ఉంది, డ్రైవర్, వెబ్ డ్రైవర్. మనం అగైన్ వీ నీడ్ టు డౌన్లోడ్ ఎక్స్టర్నల్లీ, ఓకేనా, అది చెప్తా. సో నౌ వీ కెన్ ఇంపోర్ట్ దట్. క్రోమ్ డ్రైవర్, వెబ్ డ్రైవర్, దానికి ఫిక్స్ ప్రాజెక్ట్ కొట్టేసి సజెషన్స్ అడిగితే ఆ సజెషన్స్ సాల్వ్ చేస్తే వీ విల్ గెట్ ఇట్ అనమాట. ఇంకా ఏదో ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మన మెయిన్ మెథడ్ లోపల రాయాలి. నార్మల్గా రాయలేము కదా, యు నో దట్. మెయిన్ మెథడ్ లోపలే మనం రాయగలం. నార్మల్గా రాస్తే ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చినట్టు, అంటే ఆ ఎర్రర్ అర్థం కాదు ఎవరికి. సో నా ఇప్పుడు చూడండి, వెబ్ డ్రైవర్ క్రోమ్ డ్రైవర్ ఇచ్చాం, బట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ అంటే ఆ క్రోమ్ డ్రైవర్ని వీ నీడ్ టు డౌన్లోడ్. నేనేం చెప్పాను, సెలీనియంలో రాసిన కోడ్ని వెబ్ డ్రైవర్ ద్వారా ఇట్ విల్ కనెక్ట్ విత్ రియల్ బ్రౌజర్. ఆ వెబ్ డ్రైవర్ని కూడా డౌన్లోడ్ చేయాలి మనం. ఆ వెబ్ డ్రైవర్ని ఎలా డౌన్లోడ్ చేస్తాం చెప్తా. ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్కి వెళ్తే క్రోమ్ డ్రైవర్ కాబట్టి, నీకు మొజిల్లా డ్రైవర్ కావాలంటే ఆ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్ళి నీ కరెంట్ వర్షన్ ఏంది, ఇది కదా. సో ఇది కావాలంటే ఈ ఐపీ అడ్రస్ని కాపీ చేసుకోండి. సో దాంట్లో క్రోమ్ డ్రైవర్ ఉంది కదా, సో దాంట్లో ఇన్స్టాల్ చేయండి. క్రోమ్ డ్రైవర్ విండోస్ కదా, విండో, మ్యాక్ అయితే మ్యాక్,
లినక్స్ అయితే లినక్స్. డౌన్లోడ్ చేసుకున్నాక విల్ గెట్ లైక్ దిస్. దాన్ని మనం అన్జిప్ చేయాలి. మీకు అర్థమైంది కదా? సో ఇది మీకు ఎర్రర్ రావచ్చు ఈరోజు. నేను రేపు క్లాస్లో దాన్ని రిజాల్వ్ చేసి చెప్తాను. ఇదిగో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను. సో దీని లోపల ఇది ఉంది కదా, ఇది క్రోమ్ డ్రైవర్. దీన్ని మనం ఓపెన్ చేయాలి జావా ప్రోగ్రామింగ్లో. అది ఏం చేస్తుంది, రియల్ క్రోమ్ని కనెక్ట్ చేస్తుంది. సో నో వీ నీడ్ టు కాపీ దిస్ పాత్ చేసి నేను ఏడేం చేయాలి, ఇక్కడ ఇవ్వాలన్నమాట. అంతే కదా? సో ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ పెట్టండి, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ ఓపెన్. కోడింగ్లో 1 స్లాష్ 2 స్లాష్లుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత లాస్ట్లో మనం ఏమి ఇవ్వాలా, ఈ ఫోల్డర్లో క్రోమ్ డ్రైవర్ .exe కదా దాని పేరు. సో దాన్ని మనం స్లాష్ లాస్ట్లో క్రోమ్ డ్రైవర్ .exe అని ఇవ్వాలి. ఇప్పుడు ఇట్ విల్ రన్. అంటే క్రోమ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్రోమ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంది. నవ్వు ఇప్పుడు రన్ యాజ్ జావా అప్లికేషన్ లాగా రన్ చేయాలి. ఎందుకంటే నువ్వు జావాలో రన్ చేస్తున్నావు సెలీనియంని, కానీ సెలీనియం ఒక లైబ్రరీ, గుర్తుపెట్టుకో. కానీ దాన్ని జావాలోనే రన్ చేయొచ్చు. ఏది STSలో రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు చూడండి, క్రోమ్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోద్ది. కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఒకవేళ వస్తే చూడండి, ఆల్రెడీ ఓపెన్ అయింది, మళ్ళీ క్విట్ అయిపోయింది. కొన్ని ఎర్రర్స్ కూడా వస్తాయి సైడ్లో. ఆ వచ్చిన ఎర్రర్స్ అవి ఎలా సాల్వ్ చేయాలనేది రేపు చెప్తా. ఇంతవరకు మీరు చేయండి. క్రోమ్ డ్రైవర్ ఇన్స్టాల్ చేసేది కూడా నేను ఇక్కడ లింక్ ఇచ్చేసాను. STSలో ఎలా చేయాలి, ఒకటి జావా అప్లికేషన్ అంటే మన STSలో ఎక్లిప్స్లో రన్ చేస్తే సేమ్. ఇప్పుడు మనం ఏం చేసిన సెలీనియం టెస్ట్ బదులు నేను శాంపిల్ పెట్టా, ఏదైతే అది. ఓకేనా? అంతే. ఇంతవరకు చేస్తే సో ఈ మాడ్యూల్, కరెంట్ మాడ్యూల్లో యూ విల్ గెట్ క్లారిటీ హౌ టు ఇన్స్టాల్ అని. ఇప్పటి నుంచి మనం కోడ్ రాసుకుంటాం. సో ఈ గో దేర్. సో ఇంతవరకు అయిపోయింది. రేపు నుంచి మనం సో సెలీనియం వర్షన్, ప్రీవియస్ వర్షన్, కరెంట్ వర్షన్ డిఫరెన్సెస్, ఈ ఎర్రర్స్ వచ్చాయి కదా, ఈ ఎర్రర్స్ ఫస్ట్ స్క్రిప్ట్ రన్ చేయాలి మనం. తర్వాత బ్రౌజర్ క్లోజ్, క్విట్, డైరెక్ట్గా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, అవన్నీ నేను చూపిస్తాను. ఓకేనా? సో టుమారో దాన్ని చేసి తర్వాత వెబ్ ఎలిమెంట్స్, ఫైండింగ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్ అంటే ఏంటి, ఇన్పుట్ ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్. ఇప్పుడు అర్థమైంది XPath ఎలిమెంట్స్ అంటే. తర్వాత ఇదిగో మనం కస్టమ్గా ఏదైనా క్రియేట్ చేయాలంటే CSS సెలెక్టార్స్ కూడా మనం చేయాలి. అంటే ఇప్పుడు కొన్ని హోవర్ చేయగానే కలర్ మారింది, అది కూడా ఆ CSS సెలెక్టార్స్ కూడా మనం తీసుకురావాలి వెబ్ ఎలిమెంట్ XPath ద్వారా. సో ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వస్తాయి. అది ఇంకా రేపు నుంచి కంటిన్యూ చేస్తాను ఇదంతా. ఇది ఈరోజు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అభిరామి? రికార్డింగ్